వ్యవసాయాన్ని, గ్రామీణ ప్రాంతాలను, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు. ఈ స్టేట్ ఎకానమీలో వాళ్ళ స్టేక్ హోల్డర్స్గా మార్చదలుచుకున్నాం రైతులను. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను, వ్యవసాయాన్ని పెంపొందించడం ద్వారా ఆర్గానిక్ ఫుడ్ కావచ్చు, అగ్రికల్చర్ పార్క్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కావచ్చు, వీటికి సంబంధించిన పరిశ్రమలతో పాటు సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా తెలంగాణ, మన భూములు విత్తనాలను ఉత్పత్తి చేయడానికి అనుకూలమైన ప్రాంతం. మన భూములు మంచి కూరగాయలు, పండ్లు, ఫలాలు పండించడానికి చాలా సేంద్రియ వ్యవసాయానికి చాలా ఉపయోగపడే భూములు. అందుకే రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ వరకు రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ కింద దిస్ ఈస్ కాల్డ్ రేర్. ఒక రేర్ పాలసీని మనం తీసుకొస్తున్నాం. మీకు తెలంగాణ ముఖ చిత్రాన్ని చూస్తే ప్యూర్ రేర్. క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, రేర్ అంటే రూరల్ అగ్రి రీజన్ ఎకానమీ. ఈ 3 రకాల వ్యవస్థలను, ప్రణాళికల్ని, ఈ అంశాలకు సంబంధించిన వాటి అన్నిటిని కూడా పొందుపరిచి క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ను తీసుకొస్తున్నాము.